నమస్తే. ఎన్డీఏ కూటమికి అసలేం చేత కావట్లేదా? టీటీడీలో జరుగుతున్న అవకతవకలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? గతంలో లడ్డు విషయంలో అంత పట్టుబడినటువంటి ఎన్డీఏ కూటమి, అటు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, వీళ్ళు ఎవరైనా సరే టీటీడీలో జరుగుతున్నటువంటి ఏవైనా అంశాలు ఉంటే వాటిని ఎందుకు దృష్టి పెట్టట్లేదు? లేదా టీటీడీ కూడా ఎందుకు ఈ విషయాల్ని స్ట్రాంగ్గా పట్టించుకోవట్లేదు? ఈరోజు ఈనాడు పత్రికలో ఒక కథనం వచ్చింది. ఆ కథనం ఏంటనేది చదువుతాను. చదివినాక అసలు నేను ఈ ఎన్డీఏ కూటమి గురించి కానీ, టీటీడీ గురించి కానీ ఎందుకు మాట్లాడాను అనే అంశం మీకు అర్థమవుతుంది. సో ఈరోజు వచ్చిన కథనం ఏంటి అని అంటే, టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్ వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తే, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనని టీటీడీ ఐటీ విభాగానికి జనరల్ మేనేజర్గా కొనసాగుతున్నారు. అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సుమారుగా అంటే ఇంకో 10 రోజులు అయితే 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే జూన్ 13వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. అంటే ఆ రోజు నుంచి వీళ్ళ కౌంట్డౌన్ స్టార్ట్ అయింది అని మనం భావించినట్టయితే మరో 10-15 రోజుల్లో, అంటే ఇంకొక 15 రోజుల్లో వాళ్ళు మళ్ళీ అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇప్పటికీ ఐటీ విభాగానికి జనరల్ మేనేజర్గా ఉన్నాడు అని అంటే మరి టీటీడీ లోపమైనా కాదా? మరి ఎన్డీఏ కూటమి ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, ఎన్డీఏ కూటమి దగ్గర కానీ టీటీడీకి సంబంధించినటువంటి ఏవైతే పదవులు ఉన్నాయో ఆ పదవులు ఇవ్వడానికి ఇంకెవరు లేరా? అన్ని అవకతవకలు జరిగినా ఇంకా వాళ్ళనే ఎందుకు కొనసాగిస్తున్నారు? గతంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఒక 2-3 సార్లు ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఏంటి అని అంటే, టీటీడీలో మీరు ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డా, మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అంతర్గత సమాచారం కూడా మాకు వస్తుంది, సెకండ్లో మాకు ఆ సమాచారం వస్తుంది అని ఆయన చాలా గట్టిగా చెప్పాడు. అసలు ఆయన ఎట్లా చెప్పాడు ఈ విషయం అని అంటే, మరో విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఏంటది అని అంటే, సుమారుగా 1500 నుంచి 2000 మంది మా సిబ్బంది ఇంకా అక్కడ ఉన్నారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సుమారుగా 1500 నుంచి 2000 మంది ఇంక ఉన్నారంట. మరి ఎంతమంది ఉన్నా ఇలాంటి కార్యక్రమాలు లేదా ఇలాంటి అవకతవకలు ఎన్ని జరుగుతున్నా ఎందుకు ఎన్డీఏ కూటమి పట్టించుకోవట్లేదు? లేదా టీటీడీ ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ఇది నివారించాలి అని కానీ టీటీడీ భావించిన, ఎన్డీఏ కూటమి భావించిన చాలా తక్కువ సమయంలో నివారించడానికి అవకాశం ఉంది కదా. ఎగ్జాంపుల్గా 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. 2019 నుంచి 2024 వరకు ఎంతమంది కొత్త పోస్టింగ్లు టీటీడీలో జాయిన్ అయ్యారు? లేదా అప్పుడు వచ్చినటువంటి లేదా అవుట్సోర్సింగ్ సిబ్బంది కానీ ఇంకోరు కానీ ఎంతమంది వచ్చారు అనేది ఫిల్టర్ చేయడము టీటీడీకి కష్టమైన పనా? ఎందుకు ఈ విషయాన్ని చూడట్లేదు? అసలు ఎందుకు ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు? సరే, ఈ కథనం ఏముందో కూడా కంప్లీట్గా చెప్పే ప్రయత్నం చూస్తాం. మురళీ సందీప్ రెడ్డి నియామకంలో అక్రమాలు. సో ఈ మురళీ సందీప్ రెడ్డి ఎవరైనా వ్యక్తి ఉన్నాడో ఆయన జాయినింగ్ కూడా అక్రమమేనంట. అది కూడా ఏం సక్రమంగా జరగలేదు. వైకాపా హయాంలోనే అన్ని విధాల సహకరించిన ఈవోలు. విజిలెన్స్ విచారణలో వెలుగులోకి అసలు విషయాలు. కూటమి ప్రభుత్వం వచ్చాకైనా పట్టించుకొని శ్యామలారావు, అనిల్ కుమార్ సింఘాల్. ప్రస్తుత ఈవో ముద్దాడ రవిచంద్ర అయినా చర్యలు తీసుకుంటారా? సందీప్ రెడ్డికి మద్దతు పలకాలని ఊపందుకున్న డిమాండ్. అయితే ఈ సందీప్ రెడ్డికి ఎందుకు మద్దతు పలకాలి అంటే, సందీప్ రెడ్డి అంటే అదే మురళీ సందీప్ రెడ్డి. సో ఆయనకి ఎందుకు మద్దతు పలకాలని వీళ్ళు అనుకుంటున్నారు అని అంటే, ఆయన పేరు ఎల్ మురళీ సందీప్ రెడ్డి, అంటే ఎల్ఎం సందీప్. వైకాపా సామాజిక మాధ్యమ విభాగంలో క్రియాశీలకంగా పనిచేస్తారు. టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి, వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు అత్యంత సన్నిహితుడు. ఇంతకంటే అర్హత ఏం కావాలి? టీటీడీలో తొలుత అతని కోసమే ప్రత్యేకంగా సైబర్ భద్రతా నిపుణుడి పేరిట ఒక పోస్ట్ని సృష్టించి కట్టబెట్టారు. చూడండి, అప్పటి వరకు లేనటువంటి ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఆయన కోసం ఇచ్చారంట. కేవలం ఆయన కోసమే అది డిజైన్ చేశారని చెప్తున్నారు. ఆ పోస్ట్ ఏంటి? సైబర్ భద్రత నిపుణుడు. కొన్ని నెలలకే సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి అంటే సిఐఓగా నియమించారు. ఆ హోదాలో కూడా సరిపోలేదు అనుకున్నారేమో. అత్యంత కీలకమైన ఐటీ విభాగం జనరల్ మేనేజర్ పోస్ట్ని కట్టబెట్టేశారు. దీనికోసం పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారు. నిబంధనలు ఉల్లంఘించారు, అడ్డుగోలుగా వ్యవహరించారు. అప్పట్లో పనిచేసిన ఈవోలు ఎందుకు సహకరించారు? వైకాపా హయాంలో జరిగిన ఈ అక్రమాల గుట్టు కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వహించిన విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది. సందీప్ రెడ్డి నియామకం అక్రమమని 2024 ఆగస్టులోనే విజిలెన్స్ నిగ్గు తేల్చిన నివేదిక ఇచ్చింది.
దాదాపు 2 ఏళ్ళు అవుతున్నా సందీప్ రెడ్డి అదే హోదాలో కొనసాగుతున్నారు. అక్రమ నియామకపు విజిలెన్స్ నిగ్గు తేల్చిన కూటమి అధికారం వచ్చాక ఈఓలుగా బాధ్యతలు నిర్వహించిన జె శ్యామలారావు, అనిల్ కుమార్ సంఘాలు వారి హయాంలోనే సందీప్ రెడ్డిపై చర్యలు తీసుకోలేదు. ప్రస్తుత ఈఓ ముద్దాడ రవిచంద్ర అయినా చర్యలు తీసుకుంటారా అంటే అది కూడా లేదు. ప్రస్తుతం స్విమ్స్లో ఐటీ విభాగం జీఎంగా బాధ్యత నిర్వహిస్తున్న సందీప్ రెడ్డి వైకాపా నేతల ఆదేశాల అనుగుణంగా కూటమి ప్రభుత్వంపై బురద చల్లడం, టీటీడీ ప్రతిష్టకు దెబ్బతీసేలా దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సందీప్ రెడ్డికి ఉద్వాస పలకాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే సందీప్ రెడ్డి ఆల్రెడీ టీటీడీలో కొనసాగుతూ లేదా వైఎస్ఆర్సీపీ కోరుకునే విధంగా టీటీడీ మీద బురద చల్లడం కానీ, టీడీపీ గురించి అసత్యపు ప్రచారాలు చేయడం కానీ ఇలాంటివి ఏవి చేసినా ఎందుకు పట్టించుకోవట్లేదు? 2024 ఆగస్టులోనే నివేదిక వచ్చిందంట కదా, మరి ఆ పర్సన్కి సంబంధించినటువంటి అవకతవకాలు ఉన్నాయి జాయినింగ్లో. ఆయన కోసమే సపరేట్గా కొన్ని పోస్టులు క్రియేట్ చేశారు. ఆయన కోసమే ఈ జనరల్ మేనేజర్ పదవిని ఒకటి క్రియేట్ చేసి దాంట్లో కూడా కూర్చోబెట్టారు. ఏదైతే ఈ సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారో దాంట్లో ఇచ్చిన పదవి సరిపోలేదు అనుకున్నారేమో. ఆయన కోసం మళ్ళీ టీటీడీకి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ ఏదైతే ఐటీ సెల్ ఉందో ఐటీ సెల్ జనరల్ మేనేజర్గా ఆయన కూర్చోబెట్టారు. సరే, ఆ తర్వాత కూడా ఆయన ఏదైతే విజిలెన్స్ విచారణ ఉందో విజిలెన్స్ విచారణలో ఆయన జాయినింగ్ కూడా కరప్షన్ జరిగింది, లేదా ఆయన జాయినింగ్ అనేది ఒక అక్రమం అనే విషయం తెలిసిందో అప్పుడు ఆయన పక్కన పెట్టాలి కదా. ఎందుకు పక్కన పెట్టట్లేదు? ఆ సమయంలోనైనా డెసిషన్ తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవట్లేదు? అంటే అధికారులు ఆయనకు లొంగిపోయారా? లేదా టీటీడీ ఈఓ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రవిచంద్ర గారు ఆయన యాక్షన్ తీసుకుంటారంటే ఆయన కూడా తీసుకునే పరిస్థితి కనబడట్లేదే. ఎందుకు? ఇప్పుడు ఆయన టీటీడీ మీద అంత బురద జల్లుతున్నా ఎందుకు మీరు అందరూ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అనే విషయం అయితే పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో చైర్మన్గా పనిచేసినప్పుడు ఆయన చైర్మన్ పదవి నుండి వచ్చిన తర్వాత కూడా ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. 2000 మంది మా టీం ఉన్నారు అని. అంటే వీళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదా? టీటీడీకి ఆ సత్తా లేదా? ఎన్డీఏ కూటమి అసలు ఏం చేయలేదా? టీటీడీని అట్లా భ్రష్టు పెట్టించేంత వరకు, లేదా టీటీడీని ఇట్లా అబాసపాలు చేసేంత వరకు ఇలా చూస్తూనే ఉంటారా? ఇలాంటి వాళ్ళందరికీ చెక్ పెట్టాలని చెప్పి టీటీడీ వాళ్ళే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా వ్యక్తుల్ని తీసి పంపించేయాలనే విషయాన్ని అయితే చెప్తా ఉన్నారు. మరి ఎన్డీఏ కూటమి ఏం చేయబోతుంది? లేదా టీటీడీ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానము వాళ్ళు ఏం చేయబోతున్నారు? అసలు ఈ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టారు ఎవరు? భూమా కరుణాకర్ రెడ్డి గారు. 800 టికెట్లు అవకతవకలు జరిగాయి, వీళ్ళు ఒక్క నిమిషంలో టికెట్లు అమ్ముడైపోయామని చెప్తున్నారు అని అంటే, మీరు కూడా గతంలో చైర్మన్గా పనిచేశారు కదా టీటీడీ. అప్పుడు ఎన్ని టికెట్లు ఎలా సేల్ అయ్యాయి? మీరు రేట్లు పెంచిన విషయం ఒకటి ఉంది చూసారా సుబ్బారెడ్డి గారి హయాంలోన? అప్పుడు రేట్లు అలా ఎలా పెంచారు? ఇప్పుడు ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అయి ఉన్నాయి. సో మీరేం భావిస్తున్నారు? ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు ఎవరైతే మురళీ సందీప్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ టీటీడీలో కొనసాగించాలనుకున్నారా? ఎందుకంటే ఆయన గతంలోనే ఆయన పోస్టే అక్రమం అని చెప్పినటువంటి విజిలెన్స్ రిపోర్ట్లో అయినా కూడా ఇంకెప్పటి వరకు కూడా ఆయన కంటిన్యూ అవుతున్నాడు అని అంటే ఇందులో ఎవరిది లోపం? టీటీడీదా, ఎన్డీఏ కూటమిదా? ఎవరిది లోపం అని మీరు భావిస్తున్నారు? ఎవరిది లోపం అని మీరు అనుకున్నారో కామెంట్ రూపంలో తెలుపు. థ్యాంక్ యూ.